హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఆటో సాయి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే చిన్న ముచ్చట ఏంటి అంటే మన ఇంట్లో రూమ్లలో కొన్ని డిజైన్స్ వేసారు. ఆ డిజైన్స్ మీకు చూపెడతా. ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో విషయం ముందు అయితే ఒక లైక్ వేసుకోండి. ఫ్రెండ్స్, లోపలికి అయితే వెళ్దాం. ఇక మీకైతే నచ్చితే జర కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇక వచ్చే వరకు సో ఈ రూమ్ అయితే చూద్దాం. ఫస్ట్ డిజైన్ నార్మల్ డిజైన్ ఈ రూమ్లో ఇట్లున్నది చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే జర కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు నా ఫ్రెండ్స్గా. ఫ్రెండ్స్, ఇటు పక్కన అయితే పూత పెట్టలే, ఇదంతా పూతనైతే పెట్టేసిరు. నీట్గా ఉన్నాయి గోడలు, చూసిరా? ఇప్పుడైతే ఆ రూమ్లోకి పోయి చూద్దాం. ఫ్రెండ్స్, పైన అయితే ఈ డిజైన్ వేయించిన సింపుల్గా ఉన్నదిగా మనది. ఆల్ ఫ్రెండ్స్, ఈ డిజైన్ నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. మీకు నచ్చితే జర కామెంట్ అయితే వేసి చెప్పండి. ఎలా ఉందో నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి. నాకైతే సింపుల్గా ఉండడు ఇష్టం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇల్లు మరీ అంతగా ఉండద్దు. సింపుల్గా డిజైన్, సింపుల్గా ఇల్లు ఉండాలి. మన గచ్చు కూడా నార్మల్ గచ్చే, సింపుల్గా ఉంటుంది చాలు. ఎందుకంటే మనకు చాలు ఇల్లు అట్లా. ఇందిరమ్మ ఇల్లు చూసేటప్పుడు ఎవరైనా సింపుల్గా వేసుకోండి, పైసలు అయితే ఖర్చు పెట్టకండి. ఎందుకంటే ఎందుకు అట్టిగా పైసలు ఖర్చు చేసుడు, సింపుల్గా ఉంటాయి చాలు. నేనైతే అంతే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. మన వీడియో చూసిన ప్రతి ఒక్కరు కొంచెం మన ఫ్రెండ్ సర్కిల్ అయితే షేర్ కొట్టండి. ఇక ఈ రూమ్లో పెడితే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే ఇక పువ్వు వేసిరు చూడండి, డిజైన్ ఎంత బాగుందో నాకైతే నచ్చింది. మీకు నచ్చితే జర కామెంట్ చేసి చెప్పండి. ఇక పక్క పొన్న అయితే డిజైన్ చూడండి, చాలా బాగున్నది. నాకైతే నచ్చింది ఫ్రెండ్స్. ఇక ఇందిరమ్మ ఇల్లు అంటే ఇట్లనే ఉంటుంది.